నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తాజాగా 244 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇస్రోలో పనిచేయాలనుకున్న అభ్యర్థులు, ప్రభుత్వ ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. సో పూర్తి వీడియో చూడండి. మీరు అర్హత సాధిస్తే గనక వెంటనే అప్లై చేసుకోండి. సో మొదట ఇక్కడ వేకెన్సీ వివరాలు చూసుకుంటే గనక అసిస్టెంట్ పోస్ట్ లో వచ్చేసి 113 ఖాళీలు ఉన్నాయి. అలాగే జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ లో వచ్చేసి 81 ఖాళీలు ఉన్నాయి. అప్పర్ డివిజన్ క్లర్క్ లో వచ్చేసి 22 ఖాళీలు, స్టెనోగ్రాఫర్ పోస్ట్ లో 10 ఖాళీలు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ ఆటోనామస్ ఇన్స్టిట్యూషన్స్ లో అయితే 17 ఖాళీలు ఉన్నాయి. ఇక చివరిగా జేపీఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ లో అయితే ఒక ఖాళీ ఉంది. సో ఇలా మొత్తంగా 244 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. సో ఇక మీరు వీటికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే గనక మీకు ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే, సో ఏదైనా సబ్జెక్ట్ నుంచి మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉండాలి. అండ్ ఈ గ్రాడ్యుయేషన్ లో కూడా అట్లీస్ట్ 60% మార్క్స్ తో మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. లేదంటే 6.32 CGPA స్కోర్ సాధించి ఉండాలి. అలాగే ఇక్కడ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలని స్పష్టంగా మెన్షన్ చేశారు. అండ్ జేపీఏ అండ్ స్టెనోగ్రాఫర్ అప్లికెంట్స్ కి అయితే మీరు ఎలిజిబుల్ డిప్లొమా ఉండాలి. అలాగే రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. అలాగే స్టెనోగ్రఫీ స్కిల్స్ కూడా మీకు ఉండాల్సి ఉంటుంది. సో వీటన్నిటికీ మీరు కంప్లీట్ డీటెయిల్డ్ గా తెలుసుకోవాలనుకుంటే అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి మీరు కంప్లీట్ గా తెలుసుకోవచ్చు. సో ఒకసారి అది కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే గనక మినిమం 18 ఇయర్స్ నుంచి మాక్సిమం 28 ఇయర్స్ వరకు మీ వయసు ఉండాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలనుకుంటే ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్ ఇలా ఉన్నాయి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి రిజర్వ్డ్ కేటగిరీస్ అభ్యర్థులకు గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ వివరాలు. ఇక్కడ అప్లికేషన్ వచ్చేసి మీరు కంప్లీట్ గా ఆన్లైన్ విధానంలో ఉంటుంది. సో isro.gov.in ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ నుంచే మీరు మీ దరఖాస్తులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తులు చేసుకునే సమయంలో అభ్యర్థులు ఫీజు చెల్లింపులు కూడా చేయాల్సి ఉంటుంది. సో ఆ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అసిస్టెంట్ ఆర్ యూడిసి అప్పర్ డివిజన్ క్లర్క్ ఈ 2 పోస్టులకు అయితే 500 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే జేపీఏ లేదా స్టెనోగ్రాఫర్ ఈ 2 పోస్టుల్లో ఏదైనా పోస్ట్ కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 2 కేటగిరీస్ కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సో ఇది దరఖాస్తులు అలాగే ఫీజు కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. అండ్ డేట్స్ విషయం చూసుకుంటే గనక అప్లికేషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. అంటే జూలై 27వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యాయి ఆన్లైన్ విధానంలో. అలాగే ఆగస్ట్ 16వ తేదీతో ఈ దరఖాస్తుల ప్రక్రియ అయితే ముగుస్తుంది. సో ఆ తేదీలోపే మీరు మీ దరఖాస్తులను పూర్తి చేసుకోండి. అండ్ చివరిగా ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే సెలక్షన్స్ లో 3 విభాగాలు ఉంటాయి. అంటే 3 దశల్లో సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత స్కిల్ లేదా స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది. ఈ స్టెనోగ్రఫీ టెస్ట్ కూడా జేపీఏ అండ్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ కోసము స్కిల్ అండ్ స్టెనోగ్రఫీ టెస్ట్ నిర్వహిస్తారు. అండ్ చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ 3 ప్రాసెస్ తర్వాత ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. అండ్ అట్ లాస్ట్ ఇక్కడ సాలరీ విషయం చూసుకుంటే కనుక స్టార్టింగ్ బేసిక్ సాలరీ వచ్చేసి 25,500 రూపీస్ ఉంటుంది అండర్ 11(4). అండ్ ఇది సాలరీకి సంబంధించిన డీటెయిల్స్. సో ఇది ఇస్రో రిలీజ్ చేసిన 244 వేకెన్సీస్ కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇది వాటి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.